దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతాను. నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే, నీవు జాగ్రత్త పడుము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీవు జాగ్రత్త పడుము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అనే ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటను ఇక్కడ మనం చదువుకున్నాం. మనం కన్నులారా చూచిన వాటిని మర్చిపోకుండా ఉండేటట్లు, మనం కన్నులతో చూచిన సంగతులు జీవితకాలం అంతా మన హృదయంలో నుంచి తొలగిపోకుండా హృదయంలో భద్రపరచబడేటట్లు, హృదయంలో దాచబడేటట్లు, ఆ హృదయంలో దాచబడినటువంటి సంగతుల విషయమై మనము బహు జాగ్రత్తగా మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునేదానికి 2 విధాల హెచ్చరికలు ఇక్కడ తెలియపరచబడుతున్నాయి. ఒకటి, నీవు వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2, మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఎంతో ఉంది అని ఒక మేల్కొల్పు మాట, మనల్ని చైతన్యవంతులుగా మార్చే మాట, మనలను మండించే మాట, మనలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని కలిగించే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. విమోచించబడిన దేవుని పిల్లలమైన మనం రక్షణను బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి మనం, విశ్వాస యాత్రలో విజయ పదము వైపు నడిపించబడుతున్నటువంటి మనము జాగ్రత్త పడాలని, మనస్సును బహు జాగ్రత్తగా కాచుకోవాలని, మనం చూసిన సంగతులు దేవుని మహిమనే కానీ, దేవుని గొప్పతనాన్నే కానీ, దేవుని పరాక్రమమునే కానీ, దేవుని ఔన్నత్యాన్నే కానీ, దేవుని బాహుబలాన్నే కానీ మనం ఎన్నటికీ మర్చిపోకుండా ఉండేటట్లు, మనం విన్న సంగతులు, కన్నులారా చూచిన విషయాలు హృదయంలో తొలగిపోకుండా హృదయం భద్రంగా కాపాడబడాలి, మనస్సు బహు జాగ్రత్తగా కాచుకోవాలి. సేమ్ టైం వ్యక్తిగత జీవితంలో చాలా జాగరూకులమై ప్రవర్తించాలి. అజాగ్రత్తగా ఉండకూడదని, అశ్రద్ధ చూపకూడదని, అలక్ష్యం చేయకూడదని దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండి జీవితాన్ని కాపాడుకుంటూ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు మనం మనస్సుని కాపాడుకోవాలి బహు జాగ్రత్తగా అనంటే, దైవజనుడు పౌలు చెప్తారు చక్కని మాట. సర్పము కుయుక్తితో అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఒకవేళ ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటాడు దైవజనుడు పౌలు.
ఏదెను వనములో ఆది దంపతులైనటువంటి అవ్వ జీవితంలో అపవాది క్రియ చేసి అవ్వ మనస్సును మోసపుచ్చినట్లుగా, అవ్వ మనస్సులో సందేహాలు పుట్టించి అపవిత్రపరిచి మనస్సులో మలినం కలుగజేసి అవ్వ మాయలలో చిక్కబడేటట్లు, మరులు కొల్పబడేటట్లు, దేవుని కృపలో నుంచి తొలగిపోయేటట్లుగా అలనాడు ఏదెను వనములో అవ్వ జీవితాన్ని చెరిపి పాడు చేసినటువంటి ఆ సర్పం నేడు ఆత్మీయుల జీవితాలలో పవిత్రంగా సరళత కలిగి సమభూమి గల ప్రదేశంలో దైవ చిత్తానుసారమైన మనస్సుతో నడిపించబడుతున్న దేవుని పిల్లల యొక్క మనస్సును చెరిపినట్లయితే, మనసు చెడిపోతే, మనసు చెదిరిపోతే మనిషి మలినపరచబడతాడు. మనస్సులో మత్సరం ప్రవేశిస్తుంది, మనస్సు మాయలలో చిక్కుకుంటుంది, మనస్సు మరులు కల్పబడుతుంది. అప్పుడు క్రీస్తు ఎడల మనకున్నటువంటి పవిత్రతలో నుంచి, సరళతలో నుంచి, సన్మార్గాల్లో నుంచి, సత్య మార్గములో నుంచి మనం తొలగిపోయి విశ్వాస భ్రష్టులుగా మార్చబడతాం అన్నది లేఖనం చెప్తున్న సత్యం. కనుక దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనస్సును మాత్రం బహు జాగ్రత్తగా కాచుకోవాలి. మనస్సును గురించి ఒక భక్తుడు ఈ రీతిగా చెప్తాడు. ఏమనంటే, మనస్సును జయించిన వాడే మహాత్ముడు అని. మీరు మహాత్ముల గురించి చాలాసార్లు విని ఉంటారు, చాలాసార్లు చదివి ఉంటారు. కానీ మహాత్ములు ఎవరు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారిని గుర్తుపట్టడం ఎలా? మహాత్ముల యొక్క మనస్సు తీరు ఎలా ఉంటుంది అనే వివరాలు మనం గమనించినట్లయితే, మనస్సును జయించిన వ్యక్తులే మహాత్ములు. మనస్సును జయించిన వ్యక్తులు, మనస్సును స్వాధీనపరుచుకొనగలిగిన వ్యక్తులు, మనస్సును స్థిరపరచుకోగలిగిన వ్యక్తులు, మనస్సును కంట్రోల్లో ఉంచుకోగలిగినటువంటి వ్యక్తులే మహాత్ములు. మనిషి జీవితంలో కోపాన్ని, లోపాన్ని, పాపాన్ని, స్వార్థాన్ని, స్వలాభాపేక్షను అన్నిటినీ విసర్జించి, చంచల మనస్తత్వాన్ని నిరసించి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను జయించి, శరీర సంబంధమైన మనసు మరణమని, ఆత్మానుసారమైన మనసే జీవము, సమాధానమని గుర్తుపట్టి, మనస్సులో చెలరేగుతున్నటువంటి మనుజాశలన్నిటినీ సంపూర్ణంగా ఎప్పటికప్పుడు జయించుకుంటూ ఎవరైతే ముందుకు సాగుతారో వాళ్ళు మహాత్ములు. ఈ పూట మహాత్ముల యొక్క మనసు తీరు ఎలా ఉంటుంది? ఎందుకు మనం మనసుని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి, కాచుకోవాలి? మహాత్ముల యొక్క మనసు తీరులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనే వివరాలు మీతో చెప్తాను. దానికి ముందుగా ఓ చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని చదువుకుందామండి. ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి
నిశ్చయముగా నీకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఉండునెను. 13వ వచనం. కాలేబు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు. యెహోషువ అతనిని దీవించి హెబ్రోనును అతనికి స్వాస్థ్యముగా ఇచ్చెను. తలలపైకి చూడండి. ఇక్కడ ఇజ్రాయేలులకు ప్రథమ నాయకుడైనటువంటి మోషే కాలేబును చూసి చెప్తున్నాడు, నీవు నిండు మనస్సుతో పూర్ణ మనస్సుతో నా దేవుడైన యెహోవాని, నీ దేవుడైన యెహోవాని, మన దేవుడైన యెహోవాని అనుసరించావు గనుక నేను ఈరోజు ఒక ప్రమాణం చేస్తున్నా. వాగ్దత్త దేశములో అడుగుపెట్టిన తర్వాత నీకు నీ తదుపరి నీ సంతానానికి హెబ్రోను నిత్య స్వాస్థ్యముగా స్థిరపరచబడుతుంది అని ఒక ప్రమాణం చేశాడు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు వాగ్దత్త దేశంలో కాలు మోపారు. ఇజ్రాయేలీలకి గోత్రాల వారీగా యెహోషువ స్వాస్థ్యాలు పంచిపెడుతున్న ఆ సందర్భంలో యెహోషువ కాలేబును చూచి అతన్ని నిజముగా నిండుగా దీవించి అతనికి హెబ్రోనుని స్వాస్థ్యంగా కట్టబెట్టాడు. కారణం ఏంటి అని అంటే యెహోషువ చెప్తున్నాడు, కాలేబు నీవు నిండు మనసుతో దేవుడైన యెహోవాని అనుసరించిన వ్యక్తివి, వెంబడించిన వ్యక్తివి. దేవునిని మనస్ఫూర్తిగా నీ మనసులోనికి వేరే ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు రాకుండా నీ మనసు నిండా నీ మనసంతా మహిమ కలిగిన దేవునికి స్థానమిచ్చావు. నీ మనసంతా మహనీయుడు నిలిచి ఉన్నాడు కాబట్టి నీకు హెబ్రోను స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది అని యెహోషువ ఈ కాలేబును దీవించి హెబ్రోను స్వాస్థ్యాన్ని అప్పగించినట్లుగా లేఖనం చెప్తుంది. మోషే ప్రమాణం చేయటానికి యెహోషువ దీవించి స్వాస్థ్యాన్ని అప్పగించడానికి గల కారణం ఏంటి? కాలేబు జీవితాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే 2 సందర్భాలలో కూడా మోషే పలికిన మాట, జాషువా చెప్పిన మాట ఒకటే. అదేంటంటే నిండు మనసుతో వెంబడించావు, అనుసరించావు కాబట్టి నీవు దీవెనకు పాత్రుడవే. హెబ్రోనును స్వాస్థ్యంగా నీవు నీ తర్వాత నీ సంతానం నిత్య స్వాస్థ్యంగా అనుభవించడానికి, నివసించడానికి, కాపురం ఉండటానికి నీ ఒక్కడవే అర్హుడు అని చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. మన జీవిత పయనంలో కూడా మనం నిజంగా దీవించబడాలి. మనం హెబ్రోను అనగా దేవుని సహవాసములో స్థిరముగా నిలిచి దేవుని సహవాసాన్ని నిత్య స్వాస్థ్యముగా, స్థిరమైన స్వాస్థ్యముగా, శాశ్వతమైన స్వాస్థ్యముగా తరతరాలలో మనం కలిగి కాపాడుకుని మేలు నొందుచు సమాధానాన్ని పొందుచు ఆశీర్వాదకరంగా జీవితాన్ని గడపాలి అని అంటే మన బ్రతుకు బాటలో మనం జాగ్రత్త పడాల్సిన విషయం, మన మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నా మనసుతో నిండు మనసుతో నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానా, లేకపోతే సగం మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ సగం మనసుతో లోకాన్ని అనుసరిస్తున్నానా?
ఇదే మనస్సులో ఒకసారి మేలు చేయాలని ఆరాటం, మరికొద్ది క్షణాలకే కీడు చేయాలని పోరాటం. కొన్నిసార్లు ఇదే మనసులో పరిశుద్ధంగా జీవించాలని దైవ నియమం క్రియ చేస్తుంది. మరొక ప్రక్క పాప నియమం నాలో పోరాడుచు నా అవయవాలలో క్రియ చేయొచ్చు, నన్ను మలినము వైపుగా, మత్సరము వైపుగా, మాయలలో చిక్కుబడే తట్లుగా నన్ను నడిపిస్తుంది అనేటట్లుగా కొందరి జీవితం, మనసు, మనుగడ కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, ఎవరైతే మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుని నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా తరతరాలలో దీవించబడతారు. దేవుని సహవాసములో దేవుని ముఖదర్శనం చూస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని స్వరాన్ని వింటూ, దేవుని కృపలో వర్ధిల్లుతూ, దైవ కృపలో సాక్షులుగా ప్రకాశిస్తారు. అయితే మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొని మనస్సును జయించి, మనస్సులో మలినము కానీ, మత్సరము కానీ, అసూయలు కానీ, పగ ప్రతీకారాలు కానీ, కక్ష కార్పణ్యాలు కానీ, ఈర్ష్య ద్వేషాలు కానీ లేకుండా మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుని, మనస్సును స్వాధీనపరుచుకుని, మనస్సును జయించి మహాత్ములుగా మార్చబడిన వాళ్ళు తమ మనస్సును ఏ రీతిగా కాపాడుకోవాలి, ఏ రీతిగా కాపాడుకుంటారు, ఆ రీతిగా కాపాడుకున్నప్పుడు, ఆ రీతిగా మనస్సును స్వాధీనపరుచుకున్నప్పుడు కలిగే ప్రయోజనాలు ఏమిటి? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి, జాగ్రత్త పడండి. మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవటానికి మరింత జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా కరుణా సంపన్నుడు మీ జీవితాల్లో దీవెనలు కుమ్మరించి మీకు నిత్య స్వాస్థ్యంగా ఎబ్రోనును అప్పగించి ఆశీర్వదించునుగాక. చదువుకుందాం, చూడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ శరణం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. ఈ కీర్తన క్రైస్తవ ప్రపంచంలో ఉన్న దేవుని ప్రియులకు, విశ్వాసులకు చాలా పరిచయమైన కీర్తన. ఈ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇది పశ్చాత్తాపపు కీర్తన. పరివర్తన కోరుకున్న ఓ ప్రార్థనాపరుడి మదిలో నుంచి వచ్చినటువంటి దివ్యమైన ఆలోచనలు ఈ 51వ కీర్తన. దేవా, శుద్ధ హృదయం నాకు కలుగు చేయండి. నా హృదయంలో చెడుతనం కానీ, మోసం కానీ, అక్రమం కానీ, దుష్టాభిప్రాయాలు కానీ, దుర్నీతి కానీ, ఎటువంటి కళంకం, కల్మషం లేకుండా నాకు ఒక శుద్ధ హృదయం దయచేయండి. అంతకు మించి నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి. ఈ రాత్రి మీరు కోరుకోవలసినటువంటి ఒక చక్కని ప్రార్థన, దేవుణ్ణి వేడుకోవలసిన ఓ చక్కని అంశం ఏంటంటే, నా హృదయపు అంతరంగములో, శుద్ధీకరించబడిన నా హృదయపు అంతరంగములో స్థిరమైన మనస్సు, చలనము లేని మనస్సు నూతనంగా పుట్టించండి. ఈ మనస్సుకి ఒక
తత్వం ఉందండి. ఏంటంటే అప్పుడప్పుడు ఈ మనసు అనేది కదులుతూ ఉంటుంది. అరణ్యములో గాలికి కదులుచున్న రెల్లులాగా కదులుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి దాని వైపు ఆకర్షించబడి నిలబడవలసిన స్థితిలో నిలబడకుండా అప్పుడప్పుడు మనసు బెండ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి చంచలత్వం, అస్థిరత్వం మనస్సులో అంతరంగంలో ఎక్కడ కనబడకుండా అంతరంగంలో స్థిరమైన మనస్సు, కదిలించబడని మనస్సు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చెందనటువంటి, లోక మాలిన్యం వైపు ఆకర్షించబడకుండా ఉండేటట్లుగా నా కన్నులతో చూచిన వాటి వైపు నా మనసు ఆకర్షించబడి పాపాన్ని పోగు చేసుకోకుండా ఉండేటట్లుగా నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించండి. రాజులైనా, అధికారులైనా, పెద్దలైనా, యవనస్తులైనా, దైవ సేవకులైనా, విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న దేవుని పిల్లలు పదే పదే ప్రార్థించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రతి క్షణం మదిలో కోరుకోవలసిన అంశం ఏంటంటే, నా అంతరంగంలో, నా మది కోవెలలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి, స్థిర మనసును కలిగించండి, స్థిర మనసును కలిగించండి. ఇదే ప్రార్థన ప్రతిరోజు కలిగి ఉండాలి. అదే మన ధ్యాసగా, అదే మన ధ్యానంగా మిగిలిపోవాలి. దానికోసమే మనం ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. దాన్ని పొందటానికి, పొందిన తర్వాత కాచుకుని కాపాడుకోవటానికి చాలా జాగ్రత్త వహించాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎందుకు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అంతరంగంలో దేవుని పిల్లలమైన మనం స్థిరమైన మనసును కోరుకోవాలి, మార్పు లేని మనసును కోరుకోవాలి అని అంటే ఓ చక్కని మాట మీకు చెప్తాను. 78వ కీర్తన 5 నుండి 8 శరణాలు చదువుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. అందరి తల్లపైకి చూడండి. ఇక్కడ రాయబడిన మాటలు నేను మీతో చెప్తాను. ఎందుకు దేవుని పిల్లలమైనటువంటి మనం అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని దేవుణ్ణి కోరుకోవాలి, ప్రతిరోజు వేడుకోవాలి అని అంటే, మన పితరులట స్థిర మనసు లేనివారై మూర్ఖతయు తిరుగుబాటు మనసు కలిగి జీవించారు. దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించకుండా, దేవుని యందు నిరీక్షణ కలిగి సంతోషించకుండా దేవుని క్రియలన్నీ మర్చిపోయారు. అంత మాత్రమే కాదు, మాటి మాటికి మూర్ఖత్వాన్ని ప్రదర్శించి దేవుని మీద తిరుగుబాటు, నడిపిస్తున్న నాయకుల మీద తిరుగుబాటు, సమాజంలో తిరుగుబాటు చేస్తూ యథార్థంగా ప్రవర్తించకుండా దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించలేదు, శాసనాలను గైకొనలేదు, ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మీరు
మీ పితరుల వలె, మీ పూర్వీకుల వలె తిరుగుబాటు చేయకుండా, మూర్ఖత్వంగా నడుచుకోకుండా మీరైనా దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని క్రియలను మరవక మదిలో భద్రపరుచుకొని యథార్థమైన ప్రవర్తన కలిగి, శాసనములను అనుసరిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ, ధర్మశాస్త్రానుసారంగా జీవితాన్ని కట్టుకొని కాపాడుకునేటట్లుగా మీ జీవితంలో మీకు అవసరమైంది ఏంటంటే స్థిరమైన మనస్సు. మీ పితరులకు స్థిర మనస్సు లేని కారణాన్ని బట్టే వారిలో మూర్ఖత్వం, తిరుగుబాటు, నిరీక్షణ కోల్పోవటం, దేవుని క్రియలు మర్చిపోవటం, కపటముగా ప్రవర్తించడం, వాక్యానుసారమైన జీవితం లేకుండా జీవించారు. కానీ మీరైనా దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని క్రియలను మర్చిపోకుండా యథార్థంగా ప్రవర్తించండి. రాబోయే తరాలకు, వచ్చే తరాలకు దేవుని మీద నిరీక్షణ కలిగేటట్లుగా, దేవుని కార్యాలు వారి మదిలో ఉండి వారి మనుగడ మరో మలుపు తిరిగేటట్లుగా, వారి జీవితం అత్యంత ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లుగా, వారి జీవితంలో అస్థిరమైన మనస్సు అడుగుపెట్టకుండా ఆయుష్కాల దినములన్నిట స్థిర మనస్సుతో దేవుణ్ణి హత్తుకొని, దేవుణ్ణి వెంబడించి, దేవుని కార్యాలను బట్టి సంతోషిస్తూ సాగిపోవాలి అని అంటే వాళ్ళకి అవసరమైంది ఏంటంటే స్థిరమైన మనసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున చాలామంది రక్షణ పొందినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, బాప్తిస్వం తీసుకున్నప్పటికీ, సంఘంలో సభ్యులుగా స్థిరపరచబడినప్పటికీ, వాక్యమంతా హృదయపు అంతరంగాల్లో చేర్చుకున్న వారిలాగా జీవిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్నిసార్లు మూర్ఖత్వం అంటే మొండి వైఖరి, దేవుని వాక్యానికి లోబడరు, దేవుని వాక్యానికి విధేయత చూపరు, దేవుని వాక్యపు వెలుగులో ప్రవర్తన మార్చుకోరు, మనసు మార్చబడి నూతన పరచబట్టు వలన రూపాంతరం చెందాలన్న ఆలోచన ఉండదు. వాళ్ళు పట్టిన కుందేలికి 3 కాళ్ళే అన్నట్లుగా ఎంతమంది వచ్చి చెప్పినా సరే ఎవరి మాట ఖాతరు చేయరు, మూర్ఖులుగా ప్రవర్తిస్తారు, ఎంతో అవిధేయులుగా ప్రవర్తిస్తారు, మొండి వైఖరి కలిగి జీవిస్తారు. గురిగింజ వలె తమ హృదయములను కఠినపరుచుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, అవసరమైతే తిరుగుబాటు చేయటం, వ్యతిరేకించడం, ఎవరినైనా ఎదిరిస్తారు, బెదిరిస్తారు, పోరాడతారు, భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి మారిపోతారు. మానవత్వం అనేది పూర్తిగా మర్చిపోయి మృగాల్లాగా, పశువుల్లాగా మారిపోతారు. ఎందుకని అనంటే దేవుని క్రియలు మర్చిపోయారు, దేవుని యందు నిరీక్షణ కోల్పోయారు, ఆ తర్వాత స్థిర మనస్సును కోల్పోయారు. ధర్మశాస్త్రం ఒకటి ఉంది, మనకు ఒక చట్టం ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు కొన్ని శాసనాలు ఇవ్వబడ్డాయి, మనం కట్టడలను కడమట్టుకు గైకొనవలసిన ఆవశ్యకత ఉంది అన్న ఆలోచన చాలామంది మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే స్థిరమైన మనసు లేక. ప్రియులారా, మన జీవితంలో స్థిర మనసు లేకపోతే 2 ప్రాముఖ్యంగా మనలో కనబడతాయి. 1 మూర్ఖత్వం, 2 తిరుగుబాటు. చెప్పండి నోరు తెరిచి. మూర్ఖత్వం, రెండోది ఏంటది మీకు అర్థమవటం చెప్తాను చూడండి. ఉజ్జియా అనే పేరు మాటి మాటికి వింటూ ఉంటారు, ఊరు వాడలా ప్రకటించబడతా ఉంటుంది. ఇతని జీవితంలో ఇతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన దేవుని సహాయం అనుగ్రహించబడింది. ఇతని కీర్తి దేశ నలుమూలలా వ్యాపించింది. పేరు ప్రఖ్యాతులు పొందాడు, కీర్తి ప్రతిష్టలు గడించాడు, బలాభివృద్ధి చెందాడు. దేవుని సహాయంతో శత్రు సేనల మీద అఖండ విజయాలు
స్వతంత్రించుకున్నాడు. అన్ని విషయాలలో ఆశీర్వదించబడి ఆశ్చర్యకరమైన సహాయంతో స్థిరపరచబడి కీర్తి ప్రతిష్టలతో పేరు ప్రఖ్యాతులతో ప్రపంచవ్యాప్తంగా అతని పేరు మారుమ్రోగేటట్లుగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఇంతగా అతని జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి అన్ని విషయాలలో స్థిరపరచబడి రాజ్యం నిమ్మళంగా ప్రశాంతంగా ఉన్న గడియలలో అతని జీవితంలో అతను తన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోకపోవటం వల్ల, తన మనస్సులోనికి గర్వానికి చోటు ఇవ్వటం వల్ల, అపవాదికి అవకాశం ఇవ్వటం వల్ల అతని జీవితం ఎంత గందరగోళం అయిపోయింది, ఎంత భయంకరమైన దుస్థితికి దిగజారిపోయింది అని మనం లేఖనాన్ని గమనిస్తే ప్రియులారా, ఉజ్జియాట స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను. మనస్సున గర్వించి చెడిపోయాడు. ఇతను చెడిపోయిన తర్వాత, మనస్సున గర్వించి చెడిపోయిన తర్వాత ఇతరులోకి వచ్చినటువంటి ఆ చెడు లక్షణాలు, చెడు అభిప్రాయాలు ఏంటంటే మూర్ఖత్వం, తిరుగుబాటు. ఎలా చెప్తాను చూడండి. ఇతను ఏం చేశాడంటే, అహరోన్ సంతతి వారు చేయవలసిన పని తాను చేయటానికి సాహసించి నడుం కట్టుకొని పరిశుద్ధ స్థలములో ధూపార్తిని వేయటానికి వెళ్తుంటే ధైర్యవంతులైనటువంటి అజర్య మరికొంతమంది యాజకులు వచ్చి రాజుగారిని ఎదిరించారు. రాజా, ఇది అహరోను సంతతి వారు చేయవలసిన పనియే కానీ మీరు చేయవలసిన పని కాదు. మీరు యెహోవా మీద ద్రోహం చేస్తున్నారు, మీరు మూర్ఖించి ప్రవర్తిస్తున్నారు, మీరు ఇలా ప్రవర్తించకూడదు. ఇదిగో మీరు చేయుచున్న ఈ పని దేవుని సన్నిధిలో మీకు ఘనత కలుగజేయదు. మీరు అనుకుంటున్నారు, రాజా, నేను చేయుచున్న ఈ కార్యం ద్వారా నాకు ఘనత కలుగుతుంది, గౌరవం కలుగుతుంది, గుర్తింపు వస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది అని మీరు మోసపోతున్నారు. జాగ్రత్త, మీ పని వలన మీకు దేవుని సన్నిధిలో ఘనత కలగదు. మీరు దేవుని మీద ద్రోహ కార్యం చేస్తున్నారు. మీరు పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. మీరు యాజకులు చేయాల్సిన పని మీరు పొరపాటున చేయకూడదు. మా మాటనండి అని రాజుగారిని ఎదిరించి ఎంత చెప్పినా సరే, బైబిల్లో రాసిన మాట, ఉజ్జియాట యాజకుల మీద రౌద్రుడై యాజకుల మీద కోపము చూపి పరిశుద్ధ స్థలంలోనికి ధూపార్తి చేతబట్టుకుని వెళ్ళి ధూపం వేయటం మొదలుపెడుతూ ఉండగా, యాజకులు చూస్తూ ఉండగానే ఈ ఉజ్జియా నొసట కుష్ఠరోగం ఆరంభమైంది. వెంటనే చూసినటువంటి యాజకులు గడగడ వణికిపోయారు. దైవ ఉగ్రత ఉజ్జియా మీదకి వచ్చేసింది. అయ్యో, మనసున ఈ నొసట కుష్ఠం ప్రారంభమైంది అని ఉజ్జియా దగ్గరికి వచ్చి అతన్ని త్వరగా బయటికి పొమ్మని అతన్ని బలవంతం చేశారు. అయితే ఉజ్జియా కూడా తన నొసట కుష్ఠము రావటానికి దేవుడు తనని మొత్తాడని, దేవుని ఉగ్రత తన మీదకి వచ్చిందని గుర్తుపట్టి తాను కూడా బయటికి వెళ్ళటానికి త్వరపడ్డాడు అని బైబిల్లో రాసింది. అయితే ప్రియులారా, గమనించండి, ఇతడు దేవుని మందిరానికి వెళ్ళకుండా, పరిశుద్ధ స్థలానికి వెళ్ళకుండా బ్రతికినంత కాలం ఊరి వెలుపట ఒక ప్రత్యేకమైన ఇంటిలో తన శేష జీవితం గడిపి ఆ కుష్ఠ రోగంతోనే మృతి పొందినట్లుగా లేఖనం చెప్తుంది. ఎందుకు మనము స్థిర మనసును కాపాడుకోవాలి
అని అంటే గుర్తుపెట్టుకోండి, స్థిర మనసు గనుక కోల్పోయాము అని అంటే ఖచ్చితంగా మనం ద్రోహ కార్యాలకు పాల్పడతాం, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాం, యాజకుల మీద తిరుగుబాటు, దేవుని మీద ద్రోహం తలపెడతాం. మనం చేయకూడని పనులు చేయటానికి మనసును కఠినపరుచుకుని సాహసాలు చేస్తాం. తత్ఫలితంగా ఉజ్జియా జీవితంలో నొసట కుష్టు. చూడండి, కుష్ఠరోగం అనేది ఎక్కడ ప్రారంభించబడింది ఈ ఉజ్జియాకేనంటే నొసట. ఎక్కడండి? నొసలు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనసుకి సంకేతంగా రాయబడింది. మనసుకి సంకేతంగా రాయబడింది. ఎందుకు అనంటే ఇతడు మనసులో గర్వించాడు, ఇతని మనసు చెడిపోయింది, ఇతని మనసు స్థిరత్వాన్ని కోల్పోయింది దేవుని ఎడల. కాబట్టి ఆ మనసులో పుట్టినటువంటి కుష్ఠము వలన అతడు పరిశుద్ధ స్థలానికి దూరమైపోయినట్లుగా, దేవుని కృపకు దూరం అయిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఒక్కసారి గనక మనం స్థిరమైన మనసును గనక కోల్పోయి అపవాదికి అవకాశం ఇచ్చి గర్వముతో, అహంకారముతో, ఇచ్చలవిడిగా, ఇష్టానుసారంగా, మూర్ఖత్వంగా నడిపించబడటానికి అలవాటు పడితే మన మనసు ఒక కుష్ఠ రోగంతో మొత్తబడిన వ్యక్తి యొక్క జీవితం ఎలా అయిపోద్దో అలా మనసంతా కుష్ఠముతో కప్పబడి జీవితం అంతా కూడా వెలివేయబడిన స్థితికి మారిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రియులరా, మనస్సు ఎక్కడ కుష్టు పట్టకూడదు. మనిషికి కుష్టు పట్టినా పర్వాలేదు, కానీ మనస్సుకి కుష్టు పట్టకూడదు. కుష్టు పట్టింది అంటే అతను భ్రష్టుడైపోయాడు, దేవుని కృపలోంచి తొలగిపోయాడు అని మనం గుర్తుపట్టాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, జీవిత పయనంలో ప్రతిరోజు కోరుకోండి, ఆశించండి. మీరు ఎంతగా ఆశీర్వదించబడినా, ఎంతగా దేవుని సహాయం చేత స్థిరపరచబడినా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు మీకున్నా, ఎంత మంచి సాక్ష్యం మీకున్నా, ఎంత భక్తి కలిగిన వ్యక్తులుగా సమాజంలో, సంఘంలో చలామణి చేయబడుతున్నా, స్థిర మనసు గనక కోల్పోయారంటే, స్థిర మనసును గనక విడిచిపెట్టారంటే, స్థిరత్వం లేని స్థితికి దిగజారిపోయారంటే జీవితం గందరగోళంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుణ్ణి ఆశ్రయించి స్థిర మనసు కలిగిన అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కోరికలని దేవుడు నెరవేరుస్తాడు. మన జీవిత కాలం అంతా కూడా మనం స్థిర మనసుతో ప్రభువుని హత్తుకొని ప్రభువుని వెంబడిస్తూ ప్రభు సాక్షులుగా ప్రకాశించుదముగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మనస్సును జయించిన మహాత్ముల యొక్క మనస్సు తీరు ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, ఆలోచన ఒక్కటే, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించండి. స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి. నా జీవితంలో తుది శ్వాస విడిచేంత వరకు అస్థిరమైన మనసు కానీ, అనాలోచనతో కూడిన మనసు కానీ, అహంకారపు మనసు కానీ, అపవాదికి చోటియ్యబడి చెడిపోయిన మనసు కానీ, కుష్ఠముతో మొత్తబడిన మనసు కానీ కలగకుండా నా జీవితకాలం అంతా ప్రభువా శుద్ధ హృదయం కలిగి ఈ హృదయపు అంతరంగాలలో స్థిరమైన మనసుతోనే నీ జీవితం, నీ సన్నిధిలో జీవించాలయ్యా. ఎక్కడ స్థిర మనసును విడిచిపెట్టకూడదు స్వామి అని మీరు ప్రతిరోజు, ప్రతి క్షణం కోరుకోవాలి. ఆ దిశగా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఆ మనసుతోనే ప్రభువుని ఆరాధించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12వ శరణం. ఈ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మహాత్ముల మనస్సు తీరు ఎలా ఉంటుంది? రెండవ మాట చెప్తున్నాను చూడండి. ఇక్కడ భక్తుడు, కీర్తనాకారుడు దావీదు మహాశయుడు ఈ రీతిగా ప్రభుని వేడుకుంటున్నాడు, ప్రభువుని ఈ రీతిగా మనవి చేస్తున్నాడు. ఏమనంటే,
సమ్మతి గల మనస్సును నాకు కలుగజేసి నన్ను దృఢపరచు. సమ్మతి కలిగిన మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచండి. నన్ను గట్టి వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చండి. నేను ప్రస్తుతం నా మనసు అంత దృఢంగా లేదు, అంత గట్టిగా లేదు. నా మనసు చాలా మెత్తగా ఉంది, నా మనసు చాలా లూజుగా ఉంది. నా మనసు ఎటు పడితే అటు వంగిపోతా, ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉంది. అయితే నా జీవితంలో సమ్మతి కలిగిన మనసు నాకు అనుగ్రహించి నన్ను దృఢపరచండి. బలమైన వ్యక్తిగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా, మీకోసం నిలబడే వ్యక్తిగా నన్ను మార్చండి మహాప్రభో. ఈ రక్షణ సంతోషం నా యొద్ద నుంచి తీసివేయొద్దు. ఈ రక్షణ ఆనందం నా యొద్ద నుంచి తొలగించవద్దు. ఈ రక్షణ సంతోషం నేను కోల్పోయానంటే నేను వ్యర్థుణ్ణైపోతాను, ఒట్టివాణ్ణైపోతాను, మట్టివాణ్ణైపోతాను, ఓటి కొండనైపోతాను. అయ్యా, నా జీవితంలో సమ్మతి కలిగిన మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచు, దృఢపరచు, దృఢపరచు అని దేవుని సందులో ప్రాధేయపడుతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నీవు జాగ్రత్త పడుము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనున్నట్లు జాగ్రత్త పడు. ఎలా కాపాడుకోవాలి జాగ్రత్తగానంటే సమ్మతి గల మనసుతో దృఢంగా ప్రభు కోసం నిలబడటానికి మన మనస్సును కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సమ్మతి కలిగినటువంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒక మాట చెప్తాను. తలల పైకి చూడండి. ఆమోసు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమనంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఇద్దరు వ్యక్తులు కూడి నడిపించబడాలి. కలిసి నడవాలన్నా, కలిసి కూర్చోవాలన్నా, కలిసి పనిచేయాలన్నా, కలిసి ప్రయాణం చేయాలన్నా, కలిసి శత్రువుని ఎదిరించాలన్నా, కలిసి కష్టపడి ఉభయులకు మేలు కలుగునట్లుగా పనిచేయాలన్నా వీళ్ళిద్దరిలో ఏముండాలంటే సమ్మతి కలిగిన మనసు ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం మనుషులం, మనం ఆరాధించే దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహిమ కలిగిన దేవుడు. మానవ మాతృలమైన మనం, మట్టి మనుషులమైనటువంటి మనం మహనీయుడైన దేవునితో, మహాగణుడైన దేవునితో కలిసి నడవాలి, వెలుగులో నడవాలి. వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసంతో నడవాలి. జీవపు వెలుగు కలిగి నడిపించబడాలి. మన పాదాలు జారిపడకుండా జీవపు వెలుగులో సంచరించాలి అని అంటే బైబిల్ చెప్తున్న మాట, మనం ప్రభుతో సమ్మతించాలి. సమ్మతించకుండా మన మనసు ఆయన మనసుతో కలవదు. సమ్మతించకుండా మన హృదయం దేవుని హృదయంతో కలిసిపోదు. మనం సమ్మతించకుండా ప్రభుతో మనం ఏకాత్మ కలిగిన వారంగా మార్చబడలేము. కనుక ప్రియులరా, ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్నాడు, మనకు మొదట సమ్మతి కలిగిన మనసు ఉంటే ప్రభుతో మనం ఆత్మీయ ప్రయాణం చేయగలుగుతాం. పరలోక రాజ్యములో ప్రవేశించేంత వరకు ఈ యాత్రలో ఒడిదుడుకులు లేకుండా, అలసిపోకుండా, ఆగిపోకుండా యాత్ర ఆశీర్వాదకరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, పరుగులతో ప్రయాణం ముగించాలి అని అంటే మన జీవితంలో సమ్మతి కలిగిన మనసు అనేది ఉండాలి. మీకు అర్థమవటాన్ని చెప్తాను చూడండి. నయోమి ఇద్దరు కొడుకులు భర్తతో మోయాబు దేశానికి వెళ్ళింది. కొంతకాలం అక్కడ
చాలా సంతోషంగా ఉన్నట్లు, సంపాదించుకుంటూ ఉన్నట్లు, అందరి మన్ననలు పొందుతున్నట్లు కనబడ్డారు. కొంతకాలానికి భర్త చనిపోయాడు. ఆ తర్వాత కొడుకులకి పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ కొడుకులు కూడా చనిపోయారు. ఆ తర్వాత నయోమి, రూతు, వార్పా ముగ్గురు మిగిలిపోయారు. కొంతకాలానికి ఒక వార్త వినింది నయోమి. తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు వారిని దర్శించాడు అని. వెంటనే మోయాబు విడిచి బెత్లెహేము పురములో అడుగుపెట్టడానికి, అక్కడే తన శేష జీవితం గడపటానికి తీర్మానం చేసుకుంది. అప్పుడు ఈ కోడలిద్దరూ అత్త దగ్గరికి వచ్చారు. అత్త వాళ్ళకి సమాచారం అందించింది. అప్పుడు ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు నయోమి చెప్పింది, మీరు యవనస్తులు, మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. మీరు నా మీద దయ చూపినట్లుగా సర్వశక్తిమంతుడు, దయాళుడైన దేవుడు మీ మీద దయ చూపిస్తాడు. మీరు ఇంటికెళ్ళి యవనస్తులను పెండ్లాడి సంతానం పొందుకొని సంతోషంగా జీవితాన్ని గడపండి అనింది. అప్పుడు వార్ప అత్తను కౌగిలించుకుని కపటపు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు అత్త దగ్గరికి వచ్చి చెప్పింది, నీ దేవుడు నా దేవుడు, నీ జనం నా జనం, నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. మరణం తప్ప మన ఇద్దరిని ఎవ్వరు ఏ పరిస్థితులు వేరు చేయటానికి వీల్లేదని. అప్పుడు అటండి, నాకు బైబిల్లో నచ్చిన మాట చెప్తాను చూడండి. తనతో కూడా వచ్చుటకు మనస్సు కుదిరేనని నయోమి తెలుసుకున్నప్పుడు ఆమెతో మారుమాట మాట్లాడకుండా ఇద్దరూ కలిసి బెత్లెహేమికి ప్రయాణమై వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు జీవితంలో నయోమితో కూడా మోయాబు విడిచి బెత్లెహేము వెళ్ళటానికి రూతుకట మనసు కుదిరిందట. నయోమితోనే జీవితాన్ని గడపాలి, నయోమి బ్రతికినంత కాలం నయోమిని పోషించాలి, తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని తన మనసులో దృఢ సంకల్పంతో నిశ్చయించుకుంది. ఆ సంగతి గుర్తుపట్టేసింది నయోమి. ఇంకేమీ మాట్లాడలేదు. కనుక మన మనసు కుదరాలి దేవునితో నడవటానికి, దేవునితో నివసించడానికి, దేవుని సన్నిధిలో జీవించడానికి, దేవుని కృపలో వర్ధిల్లటానికి, విశ్వాసంతో ప్రయాణం చేయటానికి, దేవునికి ఇష్టానుసారులుగా జీవించడానికి, అన్ని విషయాలలో మనకి సమ్మతి కలిగిన మనసు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది. ఏమనంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు, మీరు సమ్మతింపని ఎడల మీరు ఖడ్గం పోలైపోతారు అనే మాటలు మనం గమనిస్తాం. దేవునితో మనకు సమ్మతి కలిగిన మనసుండి, దేవుని మాటలకు సమ్మతించే మనసుండి, దేవుని మాటల ద్వారా మనల్ని మనం దృఢపరుచుకొని, బలపరుచుకొని, ధైర్యపరుచుకొని విశ్వాసయాత్రలో ముందుకు సాగగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. భూమి యొక్క మంచి పదార్థాలన్నీ అనుభవించి ఆనందించి మన ప్రాణాలు పుష్టిగా ఉండేటట్లు, మన ప్రాణం సారవంతమైన వాటి యందు సంతృష్టి చెందేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనలో ఎవరికైనా ఇంకా సమ్మతి కలిగిన మనసు లేకుండా, దేవునితో సమ్మతి పడకుండా, మీ హృదయం, మీ మనస్సు మీ మీద ఏ విషయాల్లో ఒకవేళ దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నిటిలో దేవుని ఎదుట మీ హృదయాన్ని, మీ మనస్సుని సమ్మతిపరచుకోండి. కొన్నిసార్లు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయటం, నేరస్థాపన చేయటం, ఈ విషయంలో దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావు, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావు, నీ నడక బాగాలేదు, నీ పడక బాగాలేదు,
నీ సహవాసం బాగలేదు, నీ తలంపులు బాగలేదు, నీ మనసు బాగలేదు, నీ మాట తీరు బాగలేదు అని మన మనసాక్షే మన మీద దోషారోపణ చేయటం, మన హృదయమే మన మీద నేరస్థాపన చేస్తూ ఉంటే ఏ ఏ విషయాలలో మన హృదయం దేవుని ఎదుట మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నిటిలో మనం సమ్మతిపరచుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నా మనసు నా మీద దోషారోపణ చేస్తుంది, ఈ విషయంలో నేను బలహీనుణ్ణి, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాను, ఈ విషయంలో మీకు అసహ్యుడుగా మారిపోయాను, అసహ్యురాలుగా మారిపోయాను, నేను నాలాంటి భక్తుడు, నేను నాలాంటి ప్రార్థనాపరుడు ఇలా చేయకూడదయ్యా, కానీ ఎందుకు చేశానో, మనసు గడ్డి తిని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకి ప్రేరేపించబడ్డాను, దయతో నన్ను క్షమించండి అని మనల్ని మనం పశ్చాత్తాపంతో ప్రభుకి అప్పగించుకుని సమ్మతి కలిగిన హృదయంతో, సమ్మతి గల మనస్సుతో దేవుణ్ణి వేడుకుంటే మన దోషాలన్నీ తొలగిస్తాడు, మన హృదయం అంతటినీ శుద్ధీకరిస్తాడు, మన మనసులో ఉన్న మాలిన్యం మత్సరం అంతా తొలగించి మనకు మనసున్న మంచి మనుషుల్లాగా మనల్ని ప్రభువే తీర్చిదిద్ది కాపాడునుగాక. మూడో విషయం, 51వ కీర్తన 17వ శరణం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట చెప్పానండి, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని. రెండవ చెప్పాను, సమ్మతి గల మనస్సును నాకు కలుగజేయుము, నన్ను దృఢపరచు అని. మూడో విషయం చెప్తున్నాను చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చెయ్యవు. ఆలస్యం చేస్తావేమో కానీ అలక్ష్యం మాత్రం చెయ్యవు, వాళ్ళ విషయాల్లో కేర్లెస్గా ప్రవర్తించవు అని ఇక్కడ ఓ చక్కని ప్రార్థన. మూడవ మనసు గురించి చెప్తున్నాను చూడండి, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి మహిమ కలుగునగాక. మన మనసుట విరిగిపోవాలి. ఆ విరిగిన తర్వాత దాన్ని బాగా నలగొట్టి దాన్ని మెత్తని మనసుగా మృదువైన మనసుగా సుకుమారమైన మనసుగా మార్చాలట. మనలో కఠినమైనటువంటి మనసు ఉండకూడదు. మన మనసు విరగాలి, ఆ తర్వాత మనసు నలగాలి, విరగాలి, నలగాలి. ఎప్పుడైతే మనసు విరిగిపోతుందో, ముక్కలుగా విరిగిపోతుందో, ఒక పాత్రను పగలగొట్టినప్పుడు ముక్కలుగా విరిగిపోతుందో, ఒక కొండను పగలగొట్టినప్పుడు ముక్కలుగా విరిగిపోతుందో, ఆ తర్వాత ముక్కలన్నిటినీ గ్రైండర్లో వేసి మిక్సీలో వేస్తే ఎంత మెత్తగా మారిపోతాయో అలాగున మన మనసు విరవబడాలి. ఆ తర్వాత ఆ మనసు మెత్తగా నలిగిపోవాలి. మెత్తగా చేయబడేంత వరకు మనసుని నలగొడతనే ఉండాలి. ఆ విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడి అలక్ష్యం చేయకుండా అద్భుతాలు చేయటానికి వాళ్ళను సమీపించి బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, నా మనసు అసలు ఇరిగిందా విరగలేదా, విరిగిందా విరగలేదా, నలిగిందా నలగలేదా, దేవునికి ఇష్టమైందా అయిష్టంగానే బ్రతుకుతున్నానా,
దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అనుకున్నాను, ఎందుకు అలక్ష్యం చేస్తున్నాడో అనుకున్నాను. ఇప్పటికి నేను గుర్తుపట్టాను, గ్రహించాను. ఇంకా కొన్ని విషయాలలో నా మనసు విరగలేదు. ఇంకా కొన్ని విషయాలలో నా మనసు నలగలేదు. ఇంకా కొన్ని విషయాలలో నా మనసు చాలా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఈ రాత్రే నా మనసు విరగొట్టుకుంటాను, నా మనసు నలగొట్టుకుంటాను, నా మనసును మెత్తని మనసుగా మార్చుకుంటాను. దేవునికి ఇష్టమైన యాగముగా, బలిగా సమర్పిస్తాను. దేవుడు ఎందుకు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడో గుర్తుపట్టి ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా అద్భుతాలు జరిగించేటట్లు, ప్రతి విషయంలో నాకు మేలు చేయటానికి నా పక్షంగా కార్యాలు జరిగించేటట్లు, నా యందు లక్ష్యం ఉంచేటట్లు, నాకు మేలు జరిగేటట్లు, నా జీవితం కట్టబడేటట్లు, నా జీవితం స్థిరపరచబడేటట్లు, ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లుగా దేవుడే నా యందు లక్ష్యముంచి, నన్ను చూచి, నా స్థితిని గమనించి గొప్ప విడుదల, విజయం దయచేసేటట్లుగా ఈ రాత్రి నా మనస్సు విరగొట్టుకుంటాను, నా హృదయాన్ని నలగొట్టుకుంటానని ఎవరైతే మనస్సు విరగొట్టుకుని మనస్సుని నలగొట్టుకుంటారో వాళ్ళ యందు దేవుడు ఇష్టపడి, వాళ్ళ యందు లక్ష్యం ఉంచి అద్భుత కార్యాలు జరిగించునుగాక. విరగటం ఏంటి? మనసు విరగటం అంటే ఏంటి? నేను చదువుకునే రోజుల్లో ఒక చిన్న పద్యం ఉంది. ఆ పద్యం గుర్తులేదు కానీ దాని భావం మీకు చెప్తాను, చూడండి. ఇనుము విరిగిన అతుకును కానీ మనసు విరిగిన అతకదు అని. ఒకసారి కత్తి కానీ, గొడ్డలు కానీ, గుణపం కానీ, గడ్డ పార కానీ, ఐరన్తో తయారు చేసిన ఏ వస్తువైనా సరే పనిలో ఒత్తిడి వలన హీట్ ఎక్కి విరిగిపోయిందనుకోండి, మరలా విరిగిపోయినటువంటి ఆ ముక్కలను తీసుకొచ్చి కొలిమిలో బాగా ఎర్రగా వచ్చేదాకా కాల్చి ఒక్క ముక్క మీద ఇంకొక ముక్క పెట్టి ఆ సుత్తితో కొడితే ఆ తర్వాత మరలా కలిసిపోతుందట. కానీ ఒకసారి ఒక వ్యక్తి యొక్క మనసు విరిగిపోతే, వేరైపోతే, బద్దలైపోతే, మనసు పగిలిపోతే జీవితంలో చచ్చేదాకా ఆ మనసు ఇంకా అతుకబడదు, కలవదు అని ఆ పద్యం యొక్క భావం. ఎందుకు విరిగిన మనసు అంటే దేవునికి అంత ఇష్టం? విరిగిన వాళ్ళని ఎందుకు లక్ష్యపెట్టి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అని అంటే, చూడండి, మీ జీవితంలో నేను ఇక టీవీ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, సిగరెట్లు త్రాగకూడదు, గోరింటాకు పెట్టుకోకూడదు, వేళ్ళుకి గోళ్ళ రంగులు వేయకూడదు, కాటుక ధరించకూడదు, బొట్టులు పెట్టకూడదు, దేవుళ్ళకి కనబడిన దేవుళ్ళకల్లా దండాలు పెట్టకూడదు అని ఒక్కసారి నీ మనసు విరక్తి చెంది విరిగిపోయిందనుకోండి, ఇక పొరపాటున జీవితంలో నీ ముందు సీరియల్లో వస్తున్నా, జోకులు కనబడుతున్నా, కామెడీలు కనబడుతున్నా, మీకు నచ్చిన మెచ్చిన హీరోలు కనబడుతున్నా, నీ మనసు ఇరిగిపోయింది కనుక ఆ విషయాల్లో పొరపాటున ఎంత సౌండ్తో వినబడుతున్నా, మాటికి నీ చెవుల్లో ఆ మాటలు ప్రతిధ్వనిస్తున్నా, వాటి మీద అసలు నీకు ధ్యాస ఉండదు, వాటి మీద నీకు అసలు ఆలోచన ఉండదు, వాటి మీద మనసు పెట్టాలన్న ఉద్దేశమే మీకు రాదు. కారణం ఏంటంటే మనసు ఎప్పుడో ఇరిగిపోయింది. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఇంకా మనసు విరవబడిన స్థితిలో జీవిస్తున్నారు. ఒక్కసారి మనసు ఇరిగితే
మనసు ఎరగటువంటి ఇంకొక మాటలో చెప్పాలంటే, బిబ్లికల్గా చెప్పాలంటే, పశ్చాత్తాపంతో కూడిన పరివర్తన. గుండె పగిలినప్పుడు, మనసు విరిగినప్పుడు, గాయం హృదయంలో పెట్టబడినప్పుడు వచ్చే ఆ దుఃఖం ఉంది చూడండి, ఆ బాధ ఉంది చూడండి, ఆ ఏడుపును చూడండి, ఆ కన్నీళ్ళలోనే చూడండి. అలాంటి హృదయపు అంతరంగాల్లో నుంచి దుఃఖం పెళ్ళుపుకి ప్రవహిస్తూ వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపంతో కూడిన పరివర్తన ఎవరిలైతే ఉంటుందో, పశ్చాత్తాప్తులు ఎవరైతే గుణపరచబడతారో, బుద్ధి మార్చబడుతుందో, హృదయం మార్చబడుతుందో, స్థితి మార్చబడుతుందో, వాళ్ళ జీవితంలో ఎన్నడూ విడిచిపెట్టిన వాటి జోలికి పోరు. విడిచిపెట్టిన వాటి జోలికి మరలా పోతున్నారు. కొంతమంది కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు, ఒకప్పుడు ఇవి వద్దు, వీటి జోలికి పోను, ఇవి దేవునికి అసహ్యమైనవి, దేవుడు వీటిని విసర్జించమన్నాడు, దేవుడు ఇట్టి కార్యములను మెచ్చడు అని అసహించుకుని విసర్జించిన వాటిని మరలా ప్రేమించి మంచివని మెచ్చుకొని వాటిని మరలా జరిగిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ మనసు ఎరగల, వీళ్ళ మనసు ఇంకా విరగవలసినటువంటి పరిస్థితుల్లో విరవబడల. నిజంగా విరిగినటువంటి వ్యక్తులు విడిచిన పాపాల జోలికి మరలా పోరు. వెళ్తున్నాడు అంటే ఆ మనిషి మనసు ఇంకా విరవబడలేదని అర్థం. కనుక ఒక్కసారి మనసు ఇరిగిపోతే చూడకూడదు, మాట్లాడకూడదు, వెళ్ళకూడదు, చెయ్యకూడదు, నిలవకూడదు, జరిగించకూడదు అన్న దృఢమైన ఆలోచనతో మనసు ఇరిగిపోయిందనుకోండి, ఇక వాడి జోలికి పోరండి. ఏంటి అదో రకంగా ఉన్నావు, అలా ఉన్నావు అంటే మనసు ఏం బాగలేదు, మనసు ఇరిగిపోయింది. ఎందుకని అంటే మనసు ఇరిగిపోతే ఆ మనిషితో సరిగ్గా ముఖం చూడాలన్నా, వాళ్ళు పలకరించాలన్నా, వాళ్ళతో సమయం గడపాలన్నా మనసు అంగీకరించదు. కారణం ఏంటంటే ఏయో కొన్ని విషయాలలో మనసు విరిగిపోయింది, వాళ్ళు మనసు ఇరిచేశారు, అందుకని వాళ్ళంటే వీళ్ళకిక గిట్టట్లేదు. జీవితాంతం ఇదే విషయాల్లో కొనసాగుతారు. నేను అనేది ఏంటంటే, లోక విషయాలలో శత్రుత్వం వైపుగా మీ మనసు ఎరగటం కాదు, కానీ దైవ సంబంధంగా మీ మనసు విరవబడాలి, నలగొట్టబడాలి, దేవునికి ఇష్టంగా ప్రీతికరంగా మార్చబడితే దేవుడు మీ యందు లక్ష్యం ఉంచి గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ మనసు విరిగితే కలిగే మరొక ప్రయోజనం చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. 34వ కీర్తన 18వ శరణం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఇక్కడ రాయబడిన మాట, ఒకని హృదయం విరిగిపోతే, ఒకని మనస్సు విరిగిపోతే, ఒకని హృదయం నలిగిపోతేనట, ఎవరైతే విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో ప్రభు పాదపీఠం ఆశ్రయించి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతారో వాళ్ళకట ప్రభు ఆసన్నుడుగా ఉంటాడట. దేవుని స్తోత్ర. ఆసనుడంటే చాలా సమీపంగా ఉంటాడని, చాలా దగ్గరగా ఉంటాడు అని. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆసనుడంటే, ఇప్పుడు మనం కూర్చునే కుర్చీని కానీ, సోఫాని కానీ, కూర్చునే పీటను కానీ ఏమంటారంటే ఆసనం అంటారు. ఏమంటారు? ఆసనం అంటారు. అంటే విరిగిన హృదయం ఎవరిలైతే ఉంటుందో ఆ హృదయం మీద యేసయ్య ఆసీనుడవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా, అర్థమైన వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ హృదయ సింహాసనం మీద ఆశ్చర్యకరుడైన దేవుడు ఆసీనుడవ్వాలి, మీకు ఆసన్నుడుగా మారాలి, మీకు ప్రసన్నుడవ్వాలి అని అంటే మీ హృదయం విరగాలి. ఎందుకు? మీ హృదయ సింహాసనం మీద
దేవుడు ఆసన్నుడు కావటం లేదు? ఎందుకు మీ హృదయాల్లో దేవుడు కుర్చీ వేసుకుని కూర్చోట్లేదు అని అంటే, మీ హృదయం ఇంకా విరగలేదు, మీ మనసు ఇంకా విరగలేదు. అందుకే వస్తున్నాడు, దూరంగా ఉంటున్నాడు, నిలబడుతున్నాడు కానీ అయ్యా కూర్చో 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 అని మీరు ఎంత బతిమలాడినా కూర్చోట్లా. ఎందుకంటే ఆయన కూర్చునేదానికి వీలుగా లేదు నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం. కాబట్టి ఆయన కూర్చోలేకపోతున్నాడు. కూర్చోవాలని మనసు ఉంది కానీ కూర్చోలేని పరిస్థితి. ఆసన్నుడై ఆశీర్వదించాలని, సమాధానంతో నింపి సరియైన త్రోవల్లో నడిపించాలని కోరుకుంటున్నాడు కానీ ఇంకా హృదయం విరవబడలేదు. ఈ రాత్రి మహాత్ముల మనసు తీరులో మీ మనసు విరిగిపోతే మీకు ప్రభు ఆసనుడుగా ఉంటాడు. మీ కార్యాలను అలక్ష్యం చేయుడు. మీ యందు ఇష్టపడి ఘనమైన కార్యాలను బలమైన బాహువును చాపి జరిగించి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.